'మహేష్ బాబు' గారు అండ్ 'రాజమౌళి' గారు వీళ్ళ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకి 'వారణాసి' అనే టైటిల్ ఒకటి లీక్ అయిపోయింది. సో, బయట ఫుల్ హంగామా చేస్తుంది. ఆ టైటిల్ పైన చాలా మంది చర్చలు పెట్టేసారు గదా! అయితే దీనిపైన ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ టైటిల్ లీక్ చేసింది మరెవరో కాదు. ఇది రాజమౌళి గారే. రాజమౌళి గారి టీమ్ నుంచే లీక్ అయిపోయింది. ఇదే కాదు ఇంకో 3 టైటిల్ కూడా గతంలోనే ఈ సినిమాకి సంబంధించి అనౌన్స్‌మెంట్ జరిగినప్పటి నుంచే 3 టైటిల్ లీక్ అవ్వడం జరిగింది. సో, ఇవన్నీ కూడా లీక్ చేస్తుంది మరెవరో కాదు రాజమౌళి గారే అని జెప్పేసి ఓ వార్త ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది చక్కర్లు కొడుతుంది. నిజంగా 'వారణాసి' అనే టైటిల్ లీక్ చేసింది మూవీ టీమేనా? రాజమౌళి గారేనా? చేస్తే ఎందుకు చేశారు? మరి ఇప్పటివరకు మొత్తం 4 టైటిల్‌లు లీక్ అయిపోయాయి. సో, దేనికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది? మరి ఈ సినిమాకి ఏ టైటిల్‌ని పెట్టబోతున్నారు? అసలెందుకు ఈ విధంగా లీకులు చేస్తున్నారనేది ఒక్కసారి మనం చూద్దాం. సో, మామూలుగా 'ఎస్ఎస్ఎంబీ 29' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇప్పటివరకైతే 30% కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. సో, అలా రాజమౌళి గారి కాంబినేషన్‌లో ఈ 'మహేష్ బాబు' గారి కాంబినేషన్‌లో ఈ సినిమా శరవేగంగా అయితే కంప్లీట్ చేసుకుంది. మరి ఎప్పుడొస్తుందా అని జెప్పేసి అభిమానులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంటే మూవీ అనౌన్స్ చేయగానే ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఒక ఆకాశాన్నంటాయి. మనకు తెలిసిందే అటు 'ట్రిపుల్ ఆర్' బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి గారి దగ్గర నుంచి వస్తున్న సినిమా కావడం, మళ్ళీ 'మహేష్ బాబు' గారు ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూడడం. సో, వీళ్ళ కాంబినేషన్‌లో ఫస్ట్ టైమ్ ఒక సినిమా రావడంతో సో, ఆడియన్స్‌లో విపరీతంగా ఈ సినిమా వెళ్ళిపోయి ఈగర్‌గా వెయిట్ చేసే ఒక పరిస్థితి నెలకొంది. సో, ఈ సినిమా మళ్ళీ గ్లోబ్ ట్రోటింగ్ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా చాలా భాషల్లో రిలీజ్ అవ్వబోతుందంటూ కూడా వాళ్ళు చెప్పడంతో ఈ సినిమా పాన్ వరల్డ్ ని టార్గెట్ చేసుకొనైతే వస్తుంది. సో, ఎలా ఉండబోతుంది ఈ సినిమా? రాజమౌళి గారి మేకింగ్ దాన్ని థియేటర్ మీద ఎక్స్‌పీరియన్స్ చేసే టైం ఎప్పుడొస్తుందా అని జెప్పేసి ఇలా రకరకాల చర్చలు ఈ సినిమాకి సంబంధించి జరుగుతూ ఉన్నాయి బయట. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న న్యూస్ బయటకొచ్చినా సరే అది విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఆ మధ్య అంటే ఈ సినిమాకి సంబంధించి ఈ టైటిల్ లీక్సే కాకుండా ఒక సెట్ లీక్ అవ్వడం, ఆ తర్వాత ఒక వీడియో లీక్ అవ్వడం కూడా మనం చూసాం. ఫస్ట్‌లో 'వారణాసి' సెట్ లీక్ అయిపోయింది. సో, ఆ 'వారణాసి' సెట్ లీక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రాజమౌళి గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి బయట మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక వీడియో లీక్ అయిపోయింది. 'మహేష్ బాబు' గారి లుక్ అండ్ ఇంకో పర్సన్ అది 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారే అనుకుంటాను. వీల్ చైర్‌లో కూర్చొని ఉన్న సీను. అక్కడ ఎనక నుంచి 'మహేష్ బాబు' గారిని ఒక వ్యక్తి తోస్తూ మోకాళ్ళ మీద ఆ వీల్ చైర్‌లో కూర్చున్న పర్సన్ ముందర మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం. ఆ సీన్ విపరీతంగా వైరల్ అయిపోయింది. 'మహేష్ బాబు' గారి లుక్ అదిరిపోయిందని చెప్పేసి కామెంట్స్ వినిపించాయి. అసలు ఎలా లీక్ అయిపోయింది? రాజమౌళి గారు ఇంత పకడ్బందీగా సినిమా షూటింగ్ జరుపుతుంటారు. సెల్ ఫోన్‌లు అలో చేయనివ్వరు. వీడియో రికార్డింగ్‌లు అలో చేయనివ్వరు. సో, ఆయన అసలు ఎటువంటి లీకేజ్‌లు గాకుండా చూసుకుంటారు. అంత స్ట్రిక్ట్‌గా ఉంటుంది సినిమా సెట్‌లో అని జెప్పేసి ఒక టాక్ నడుస్తున్న వేళ, ఆ వీడియో లీక్ అవ్వడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అలా ఎలా లీక్ అయిపోయింది? రాజమౌళి గారి సినిమా సంబంధించిన ఈ లీకేజ్ ఎలా జరిగిందని జెప్పేసి ఒక చర్చ జరిగింది. సో, అప్పుడు కూడా ఒక టాక్ వినిపించింది. మరెవరో కాదు మూవీ టీమే రిలీజ్ చేసుండొచ్చు అని జెప్పేసి కూడా అన్నారు. ఆహ్, ఆ తర్వాత ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని టైటిల్స్ లీక్ అయ్యాయి. అదొకటి ఫస్ట్ టైటిల్ ఏంటంటే 'మహారాజ్' అని జెప్పేసి ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త ప్రచారం జరిగింది. 'జెన్ 69' అని జెప్పేసి ఇంకొక ఏదో టైటిల్ అలాంటిదొకటి లీక్ అయిపోయింది. ఆ తర్వాత 'గ్లోబ్ ట్రోటింగ్' అని జెప్పేసి ఈ టైటిల్ కూడా ఉండబోతుంది ఈ సినిమాకంటూ కూడా లీక్ అయ్యాయి. ఇలా 3 టైటిల్లయితే విపరీతంగా వైరల్ అయ్యాయి ఈ సినిమాకి సంబంధించి. అయితే వాటిపైన కూడా కొంత చర్చలు జరిగేశాయి. సో, అటు రాజమౌళి గారి అభిమానులు ఈ టైటిల్ బాగుందని చెప్పడం, మహేష్ బాబు గారి అభిమానులు ఈ టైటిల్ బాగుందని చెప్పడం, నార్మల్ ఆడియన్స్ ఇలా ఈ టైటిల్ బాగుందని చెప్పడం, అలా రకరకాల చర్చలైతే జరిగాయి ఆ టైటిల్‌కి సంబంధించి. మళ్ళీ ఇప్పుడు 'వారణాసి' అనే టైటిల్ ఉండబోతుంది ఈ సినిమాకంటూ మొన్నటి నుంచి కూడా విపరీతంగా వైరల్ అవ్వడంతో, సో, ఈ టైటిల్ మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో, పర్ఫెక్ట్ అంటే ఇది మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న సినిమా గాబట్టి 'వారణాసి' అనే టైటిల్ బాగుంటుందని జెప్పేసి చాలామంది అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంకొంతమంది ఈ టైటిల్ కంటే ప్రీవియస్ రిలీజ్ అయిన టైటిల్‌లోనే బాగున్నాయి. 'మహారాజ్' బాగుందని కొంతమంది, లేదు 'గ్లోబ్ ట్రోటింగ్' బాగుందని కొంతమంది. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ టైటిల్ అయితే బాగుంటుందని కొంతమంది. అలా అభిమానులు రకరకాలుగా వాళ్ళ చర్చలైతే కంటిన్యూ అవుతున్నాయి. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క టైటిల్‌కైతే ఓటేయడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ 4 టైటిల్‌లు లీకేజ్‌ల వెనకాల, అలాగే ఆ వీడియో, ఆ సెట్ ఇవన్నీ లీకేజ్‌ల వెనకాల మరెవరో కాదు రాజమౌళి గారే ఉన్నారు. ఆయన టీమ్ కావాలనే లీక్ చేస్తుందని జెప్పేసి ఇప్పుడు వార్త ప్రచారం జరుగుతుంది. ఎందుకు అనంటే ఆహ్,
ఇలా లీకేజ్ రూపంలో బయటకు పంపించిన తర్వాత ఆడియన్స్ దీని మీద చర్చలు జరుపుకుంటారు. అలా ఈ సినిమాకు ఒక ప్రమోషన్ అవుతుందని ఒక స్ట్రాటజీ. ఇంకోటి ఇప్పుడు ఈ రిలీజ్ అయిన 4 టైటిల్ పైన రకరకాల అభిప్రాయాలు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి దేనికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, దేనికి ఎక్కువగా వీళ్ళు ఓటేసారని చెప్పేసి తెలుసుకొని సో అభిమానుల ఆహ్, వాళ్ళు ఏ టైటిల్ అయితే నచ్చారో అదే పెట్టేస్తే బాగుంటుందన్న ఒక స్ట్రాటజీతో ఈ విధంగా లీకులు చేశారని చెప్పేసి చెప్తున్నారు. సో మామూలుగా రాజమౌళి గారు అంత జాగ్రత్తగా ఉండే రాజమౌళి గారి సెట్ నుంచే ఒక వీడియో లీక్ అవ్వడం అంత ఆషామాషి కాదు. సో వాళ్ళు లీక్ చేస్తేనే లీక్ అయిపోయింది. సో దానిపైన కూడా జనాలు చర్చించుకుంటున్నారు. అలా లైన్‌లో ఒక ఆ సినిమా అలా దాని గురించి మాట్లాడుకుంటారు. అదొక ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా క్రియేట్ అయ్యేలా చేస్తుందని ఒక ప్రమోషన్‌లో భాగంగానే, ఆ స్ట్రాటజీలో భాగంగానే అది కూడా లీక్ చేశారని కూడా మనకు తెలిసింది. అలా ఇప్పటివరకైతే 4 టైటిల్స్ లీక్ చేసింది మరెవరో కాదు రాజమౌళి గారని జెప్పేసి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. మరి చూద్దాం మూవీ టీమ్ ఎలా స్పందిస్తుంది దీనిపైన. అంటే ఏ టైటిల్ పెడితే బాగుంటుందని జెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మరి 'వారణాసే' కన్ఫర్మా? లేకుంటే 'మహారాజా'ని పెడతారా? లేకుంటే ఇంకా 'జెన్ 69' జెన్ ఏదో ఉంది. ఆ టైటిల్ పెట్టేస్తారా? లేకుంటే 'గ్లోబ్ ట్రోటింగ్' అని పెడతారా? ఏదో ఒకటైతే వాళ్ళు డిసైడ్ అయితే ఉంటారు. మరి ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియాలి. సో, ఈ అక్టోబర్ 31న మన 'బాహుబలి' ది ఎపిక్ పేరుతో మన 2 'బాహుబలి 1 పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 2 2 మిక్సప్ చేసి సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా! ఆ సినిమా అప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇస్తారని చెప్పేసి ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. అంటే ఆ సినిమా ఎండింగ్‌లో లేకుంటే స్టార్టింగ్‌లో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని లేకుంటే టైటిల్‌ని రిలీజ్ చేయబోతున్నారంటూ ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అంటే ఆ సినిమాకి ప్లస్ అవుతుంది. దీనికి కూడా ప్రమోషన్ అవుతుంది. రెండిటికి అవుతుందని చెప్పేసి ఇది రాజమౌళి గారి స్ట్రాటజీలో భాగంగానే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ నవంబర్ 16న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా ఒక పెద్ద ఈవెంట్ జరగబోతున్నారు. అక్కడ ఒక టీజర్ రిలీజ్ లేకుంటే గ్లింప్స్ రిలీజ్ జరగబోతుందని కూడా ఆహ్, మనకు న్యూస్ అయితే ఉంది. అంటే ఆల్రెడీ ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు నవంబర్ 16న అప్డేట్ ఇస్తామని వాళ్ళు చెప్పారు కాబట్టి నవంబర్ 16న మరి ఏం రాబోతుందో చూడాలి. సో ఏదేమైనా ఈ లీకులైతే ఏవైతే ఉన్నాయో ఈ లీకులకు సంబంధించి బయటెవరో పనిగట్టుకొని చేసేది కాదు. ఇది మూవీ టీమ్ కావాలనే ఈ సినిమా మీద హైప్‌ని పెంచడానికి కావచ్చు, లేకుంటే జనాలు దీని గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో, వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు పరీక్ష పెడుతున్నారు మూవీ టీమ్ రాజమౌళి గారు. సో, అందుకోసమే ఈ విధంగా వాళ్ళే లీక్ చేసి ఈ టైటిల్స్ పైన జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునేందుకు అందులో భాగంగానే లీక్ చేస్తున్నారని కూడా తెలిసిపోతుంది. మరి చూద్దాం ఆహ్, వాళ్ళే లీక్ చేస్తారా? లేకుంటే బయట నుంచి ఏ విధంగా లీక్ అయ్యాయా? లేకుంటే ఇదే టైటిల్స్ కన్ఫర్మా? ఇప్పటి వరకు మరి ఎవరు ఎక్కువగా దేనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి అది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా ఈ లీక్‌ల వెనకాల సో ఎంత రాజమౌళి గారి స్ట్రాటజీ ఉందని చెప్పేసి సో ఆయన మాస్టర్ మైండ్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. మరి చూద్దాం రాజమౌళి గారు ఏం డిసైడ్ అయిపోయారు. ఈ సినిమా సంబంధించిన టైటిల్ 'వారణాసే' కన్ఫర్మా? లేకుంటే 'మహారాజా'ని పెడతారా? లేకుంటే 'గ్లోబ్ ట్రోటింగ్' అని పెడతారా? సో తొందరలో క్లారిటీ అయితే వస్తుంది. అయితే అక్టోబర్ 31కి రావాలి. లేకుంటే నవంబర్ 16కి రావాలి. ఈ 2 రోజుల్లో అయితే ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో మరి టీజర్ గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మూవీ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? ఇవన్నిటి గురించి అయితే మనం వెయిట్ చేసి చూడాలి. సో టైం అయితే పట్టేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే 30% కంప్లీట్ అయిపోయింది మూవీ. ఇంకా చాలా అవ్వాలి. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ జరగాలి. సో ఇంకొక 2, 3 ఇయర్స్ పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు మహేష్ బాబు గారి అభిమానులైతే ఓపిక పట్టి వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం సినిమా ట్రైలర్ అంటే రిలీజ్ డేట్‌కి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ ఇస్తారా అని చెప్పేసి. అంటే మామూలుగా రాజమౌళి గారు తన సినిమా అనౌన్స్‌మెంట్‌కి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి అయితే చెప్పేస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏ ప్రెస్ మీట్‌లు ఏం పెట్టకుండా అలా షూటింగ్ జరిగిపోవడం, కొన్ని కొన్ని అప్డేట్స్ ఇవ్వడం ఇలాంటివి చూస్తాం గానీ కంప్లీట్‌గా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి అయితే ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో అక్కడక్కడ విజయేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా స్టోరీకి సంబంధించి చెప్పడం చూసాం. ఇది ఒక ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే అడ్వెంచర్స్ సినిమా అని చెప్పడం, ఇండియన్ మైథాలజీ దీనికి మిక్సప్ అయ్యి ఉంటుందని చెప్పడం, ఇటువంటి కొన్ని లీక్‌లు అయితే ఆయన ఇచ్చారు గానీ, రాజమౌళి గారి దగ్గర నుంచి అయితే ఎటువంటి లీకేజ్ అయితే రాలేదు. సో, వీటికి సంబంధించి ఈ చర్చలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు తొందరలో కనిపిస్తుంది. మరి అది ఎప్పుడొస్తుందో చూద్దాం. మరి సినిమా టైటిల్ ఏ విధంగా ఉండబోతుందో, ఏది కన్ఫర్మ్ అయిపోయిందో మనం ఆ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.